నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. సోమవారం నిర్మల్ జిల్లా మైన్సాలోని గౌతమి హై స్కూల్లో నిర్మల్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగా డే రోజున విశాఖపట్నంలో ఒకే చోట 6 లక్షల మంది యోగా చేయడం, అందులో ప్రధాని పాల్గొనడం గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన విషయం గుర్తు చేశారు. యోగాను స్పోర్ట్గా గుర్తించి ఒలింపిక్లో పాల్గొనేలా చేయడం జరిగిందన్నారు. యోగాసనాలతో మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నంలో ప్రపంచంలో లేని విధాలుగా 6 లక్షల యోగాతోని యోగాసనం చేసిన, గిన్నిస్ బుక్లో రికార్డు చేసిన ఘనత మన నరేంద్ర మోదీ గారు అని మనం గౌరవంగా ఈరోజు చెప్పచ్చు. దాని తర్వాత యోగాసనాలు ఏదైతే పూర్వకాలం నుంచి నడుస్తున్నాయి దానికి స్పోర్ట్స్లో తేవాలి. స్పోర్ట్స్లో అయిన తర్వాత ఒలింపిక్లో కూడా జాయిన్ అయ్యి మన చదువు నేర్చే దానిలో అనుకోండి, జాబ్స్లో అనుకోండి, కానీ రిజర్వేషన్స్ ఏదైతే స్పోర్ట్స్లో ఉన్నాయి ఆ రిజర్వేషన్స్ కూడా వాళ్ళకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా మైసూర్పట్నంలో ఘనంగా దాదాపు 100-150 పిల్లగాళ్ళతో యోగాసనం చేస్తున్నారు. యోగా అనేది శరీరానికి ఉపయోగపడి శరీరాన్ని మన ఆరోగ్యంతో ఉండాలని ఒక యోగాసనం కాకుండా ఈ యోగాసనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముందు సాధు సంతులు వారం రోజులు 1 మంత్ యోగాలో కూర్చుండి నీళ్ళు కూడా తాగకుండా ఉండేవాళ్ళు. అటువంటిది స్ట్రాంగ్ యోగా ఈరోజు మన భారతదేశంలో చాలా ఘనంగా నడుస్తుంది. ఇంకా ఏదైతే సెప్టెంబర్లో మన నిర్మల్ ఏరియాలో మన స్పోర్ట్ జరుగుతుంది, దానికి ఖచ్చితంగా మా నిర్మల్ శాసనసభ్యులు కానీ నేను కానీ సహాయ సహకారం అందించి మా నిర్మల్ జిల్లాకు ఘనంగా స్పోర్ట్స్ ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.